కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న ప్రచారం నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఈ సమావేశంలో అజెండాలో ఉన్నాయని తెలిపాయి. ఇక స్వయం సహాయక సంఘాలు, మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ, పునరుద్ధరణ, అలాగే వారికి 5 లక్షల జీవిత బీమా పథకం అమలు వంటి అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ఇక కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న ప్రచార నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఈ సమావేశంలో అజెండాలో ఉన్నాయని తెలిపాయి. ఇక స్వయం సహాయక సంఘాలకు, మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ, పునరుద్ధరణ, వారికి 5 లక్షల జీవిత బీమా పథకం అమలు వంటి అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న ప్రచార నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబట్టి అయితే ఇప్పటికే ఏదైతే కేబినెట్ ముఖ్యంగా ఆ ప్రధాన అంశాలు చర్చగా అవకాశం ఉంది. ఎందుకంటే 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ వస్తుంది. అయితే అమలు దిశగా ఇప్పటికే 5 గ్యారంటీలు పూర్తి చేశాము. 6వ హామీని కూడా అమలు చేయబోతున్నాం అని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దానిపై కూలంకషంగా కేబినెట్లో మొత్తం చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగంగా గృహలక్ష్మి కింద 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఉచిత వైద్య సదుపాయం, అదేవిధంగా ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ప్రకటిస్తూ గృహ జ్యోతి కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ జీరో బిల్లుకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా స్వయం మహిళా సంఘాలకు 0 వడ్డీ రుణాలు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం, వీటన్నిటినీ ప్రభుత్వం ఆల్రెడీ ప్రజలకు తీసుకెళ్ళింది. ఇప్పటికే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. నిన్న ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనిపై కులంకషంగా చర్చించే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాయి, ఎట్లా ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మరికొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 2008 డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఇటీవల రేవంత్ రెడ్డికి వాళ్ళు విన్నవిస్తూ వస్తున్నారు. మాకు న్యాయం చేయాలి, గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికి ఏపీలో న్యాయం జరిగింది, మాకు ఇక్కడ జరగలేదని చెప్పి వారు అభ్యర్థన పెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ముఖ్యమంత్రి నిన్న భేటీ అవి వారికి కొంచెం తీపి కబురు కూడా ఇవ్వడం జరిగింది. అంటే కాంట్రాక్ట్ బేసిక్ కింద
వారిని అకామిడేట్ చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా తెలిసింది. దానికి మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ఎమ్మెల్సీ ఏదైతుందో ఇటీవల వివాదం నెలకొంది, గవర్నర్ దగ్గర కావచ్చు, అదేవిధంగా ఇటు కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎవరైతే గవర్నర్ కోటలు నామినేట్ అయ్యారో కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్, వీరిద్దరి పేర్లను మళ్ళీ తిరిగి కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్కు సిఫారసు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అది కొద్దిసేపట్లో జరగనుంది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో అందుకు అనుకూలంగా ఏం నిర్ణయాలు తీసుకోవాలనే మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతికి పరాకాష్ట ఈ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ అని చెప్పి ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక 15 అంశాల మీద ఒక కమిటీ వేయనున్నట్టుగా తెలిసింది. దీనికి ఒక ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సిట్టింగ్ జడ్జికి మాత్రం ఇప్పటికీ కోర్టు అనుమతించలేదు, రిటైర్డ్ జడ్జి తోటి విచారణకు మాత్రం అనుమతించింది. అయితే ఒక 15 అంశాల మీద చర్చకు అంటే విచారణకు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొన్న ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఏదైతే పథకం ఇనాగ్రేషన్ చేశారో కొడంగల్ నారాయణపేట కొడంగల్ పథకం కావచ్చు, ఈ కొడంగల్ నారాయణపేట పథకంలో కొన్ని మార్పులు చేస్తూ ఏదైతే సొరంగ మార్గాల ద్వారా తీసుకుందామని అనుకున్నప్పటికీ అయితే టన్నెల్ లేట్ అవుతుంది కాబట్టి పైప్ లైన్ ద్వారా తీసుకోవాలని చెప్పి కొంచెం డిజైన్లో మార్పులు చేసినట్టు తెలుస్తుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే 500 కోట్లు ఎక్సెస్ బడ్జెట్ కానుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ ఆమోదం తప్పనిసరి అనే నేపథ్యంలో ఇది కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, తాజా పరిస్థితులు, అదేవిధంగా తాగునీటికి సమస్యలు కేబినెట్ దృష్టికి రానున్నాయి. ముఖ్యంగా జంటనగరాలకు సంబంధించి తాగునీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే స్టోరేజ్లకు సంబంధించి అటు పరిశీలిస్తుంది. ఇప్పటికే అంటే స్టోరేజ్కి సంబంధించి ఏదైతే జంట జలాశయాలు కృష్ణా నది నుంచి నీరు తీసుకోవాలనేది ఇటు ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే కృష్ణా నది ఇప్పటికే బెంగళూరు నుంచి ఏదైతే కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక 10 టీఎంసీల డ్రింకింగ్ వాటర్ తేవాలని చెప్పి ఇటు ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి అధికారులు సూచించడం జరిగింది. అయితే దీనిపై కూడా ప్రభుత్వం చర్చించనుంది. ఎందుకంటే ఇది కీలక అంశం. రానున్న వేసవికి తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా ఇది తక్షణంగా అందించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో తాగునీటిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు కృష్ణా బేసిన్ కావచ్చు, గోదావరి బేసిన్లో కావచ్చు ఆ పంట పొలాలు కొన్ని చోట్ల ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై ఇప్పటికే కొంతమంది రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో రైతులు కావచ్చు వీరికి తక్షణంగా ఏం చేయొచ్చు అనే దాని మీద కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకం కింద రైతు రుణమాఫీ కింద 2 లక్షలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అదేవిధంగా రైతు భరోసా కింద ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది ఎట్లా అనేది మాత్రం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏమైనా కట్ ఆఫ్ ఉంటుందా, ఎట్లా పెట్టాలనేది ఒకటి వచ్చే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే స్క్రూటినీ చేస్తామని కూడా ఇప్పుడే ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. గతంలో మాదిరిగా రాళ్లకు రప్పలకు గుట్టలు ఉన్న ప్రాంతంలో కల్టివేషన్ లేని ప్రాంతాలకు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో భూమి కూడా సాగులోకి వచ్చే భూమి కూడా తగ్గే అవకాశం ఉంది. ఏ నేపథ్యం అంటే రైతు రుణమాఫీ ఏదైతే బాండ్లు ఏదైతుందో బాండ్ల రూపంలో రైతులకు రుణమాఫీ కలిగించాలని చూస్తున్నామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపై సమగ్రంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపట్లో కేబినెట్ ప్రారంభం కానుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇవి